యస్, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ న్యూస్ అండి. ఉమెన్ వింగ్ నారాజ్, అసంతృప్తిలో కాంగ్రెస్ పార్టీ మహిళా వింగ్ నామినేటెడ్ పదవులు ఇవ్వడం లేదని ఫైర్. ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా నో యూజ్, పదవి ఇవ్వకుంటే ఎందుకు పని చేయాలని అయినా స్పందించని ఏఐసిసి పిసిసి అంటూ చూస్తున్నాం. మహిళా వింగ్లో చాలామంది మహిళలు కూడా ఫుల్ టైం కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేశారు. సో వాళ్ళకి ఎలాంటి పదవులు రావట్లేదు అనేటువంటి ఒక ఆవేదనతో కొంత నారాజ్గా ఉన్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ మహిళా వింగ్ అసంతృప్తితో ఉన్నదంట. సో ఇది చాలా ఇంపార్టెంట్ న్యూస్. దీనిపైన మరి నాకు తెలిసి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పరిస్థితి ఎట్లా ఉంది తెలుసా? సో ఇప్పుడు రేవంత్ రెడ్డికి కొంత ఫ్రీ హ్యాండ్, అంటే కొంతమేర ఫ్రీ హ్యాండ్ ఇస్తే ఎవరెవరు పనిచేసిరు ఏంది అని తెలుసుకుని వాళ్ళను పిక్ చేసడానికి అవకాశం ఉంటుండే. ఈరోజు ఇటు సీఎంకు మంత్రులకు పొసగట్లేదు, మంత్రులకు ఎమ్మెల్యేలు పొసగట్లేదు, వీళ్ళందరిపైన ఏఐసిసి ఆధిపత్యం ఉంటుంది. సీఎంని ఏ పని చేయకుండా, రేవంత్ రెడ్డిని ఏ పని చేయకుండా చేస్తూ ఉన్నారు. ఇట్లా ఒక కలగరగంపలేక తయారైంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క పరిస్థితి. సో ఇది ఎంతవరకు పాపం వచ్చేదే 5 సంవత్సరాల అధికారం, నెక్స్ట్ 5 years ఉంటుందో ఉండదో తెలియదు. ఈ 5 సంవత్సరాల్లో మా మహిళా నేతలు కొంతమందికి అవకాశాలు ఇవ్వాలి కదా. ఇప్పుడు సీతక్కనో లేకపోతే ఇంకెవరికో కొండసరికి ఇస్తే కాదు కదా. ఇంకా చాలామంది గ్రౌండ్లలో పనిచేసినట్టు మహిళా కార్యకర్తలు చాలామంది ఉన్నారు, వాళ్ళకు అవకాశాలు ఇవ్వచ్చు కదా, ఇయ్యరు. సో తమకు నామినేటెడ్ పదవులు కేటాయించడం లేదని మహిళా నేతలు ఫైర్ అవుతున్నారు. ఇప్పటికే అనేక సార్లు అర్హుల లిస్టు పీసీతో పాటు ఢిల్లీలోని ఏఐసిసికి పంపించామని, 7 నెలలు దాటుతున్న ఒక్కరికి పదవి ఇవ్వకపోవడం దారుణమని మహిళా నేతలు మండిపడుతున్నారు. పార్టీలో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వకపోతే ఎలా అంటూ తమ ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. పార్టీలో 20 ఏళ్లకు పైబడి నుంచి పనిచేస్తున్న పదవులు ఇవ్వకపోవడం విచిత్రంగా ఉన్నదని మహిళా వింగ్ నేతలు చెబుతున్నారు. ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. ఇటు పీసీసీతో పాటు ఏఐసిసిలోనూ తమ సమస్యలు వివరించామని, కానీ ఇప్పటి వరకు స్పందన లేదని మహిళా నేతలు సీరియస్ అవుతూ వాపోతున్నట్టు తెలుస్తోంది. స్టేట్ వింగ్తో పాటు అన్ని జిల్లాల్లోనూ మహిళా వింగ్ల పరిస్థితి ఇలానే ఉన్నదని లీడర్లు స్పష్టం చేస్తున్నారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయని, మహిళలకు ప్రియారిటీ ఇవ్వకపోతే క్షేత్రస్థాయిలో వర్క్ ఎలా చేస్తారు అని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ మహిళా వింగ్కు నామినేటెడ్ పదవులు ఇవ్వడం లేదని, దీంతో అందరిలోనూ అసంతృప్తి ఉందని స్టేట్ మహిళా ప్రెసిడెంట్ సునీతారావు పేర్కొన్నారు. పనిచేసిన వాళ్లకు పదవులు ఇప్పించేందుకు తాను నిర్విరామంగా ప్రయత్నాలు చేస్తున్నానని ఆమె వెల్లడించారు. మంగళవారం గాంధీ భవన్లో జరిగిన మహిళా కాంగ్రెస్ నేతలు బగ్గుమన్నారు. సో ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో బగ్గుమన్నారట. సో ఇది అసలు గాంధీ భవన్లో కాంగ్రెస్ ఒక కల్చర్ ఉంటుంది. వాళ్ళ ఏ కరువు పెట్టేది గాంధీ భవన్లోనే ఏ కరువు పెడతారు. తిట్టాలంటే గాంధీ భవన్లో తిడతారు, విమర్శించాలంటే గాంధీ భవన్లో విమర్శిస్తారు, కొట్టుకోవాలని కూడా గాంధీ వాళ్ళు కొట్టుకుంటారు. మన యూత్ కాంగ్రెస్ వాళ్ళు కొట్టుకున్నారుగా, చూసినాగా. గట్లుంటే వీళ్ళ పరిస్థితి. క్రమశిక్షణ ఉండదు, ఏది ఉండదు. తమకు పదవులు ఇవ్వకపోతే ఎందుకు పని చేయాలి అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. సునీతారావు జోక్యం చేసుకుని అందరినీ బుజ్జగించడం గమనార్హం. ఇదే అంశంపై త్వరలో పీసీసీ ఏఐసిసి పెద్దలను కలిసేందుకు సునీతారావు ప్లాన్ చేస్తున్నారు. పవర్లోకి వచ్చేందుకు కీలక పాత్ర పోషించారని చెప్పి చాలా స్పష్టంగా తెలుస్తోంది. సో ఇంటింటికి ఫెయిల్యూర్స్ భరోసా అంటూ చూస్తాం. సో నామినేటెడ్ పదవులు మీరు ఎంత తొందరగా ఇస్తే వాళ్ళు ఆ పదవులను చేపట్టి కొంత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన పాజిటివిటీ చేసేటువంటి అవకాశం ఉంటుంది. మీరు పదవులు ఇవ్వకపోతే వాళ్ళు సైలెంట్గా ఉంటారు. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళకు అవకాశాలు కల్పిస్తే అవకాశ సద్వినియోగం చేసుకోవడం ద్వారా వాళ్ళు ఈరోజు ప్రభుత్వాన్ని కాపాడే పరిస్థితి ఉంటుంది. ఈరోజు అవేవి ఇవ్వకపోవడం వల్ల ప్రభుత్వాన్ని ఎవరు కాపాడే పరిస్థితి చాలా స్పష్టంగా కనబడతా ఉంది. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్